ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కాని మనసు మాత్రం బంగారంలా ఉండేది. రాము ప్రతిరోజు సూర్యుడు ఉదయించే ముందే లేచి పొలానికి వెళ్ళేవాడు. ఎండైనా వానైనా తన పని మాత్రం ఎప్పుడూ మానేవాడు కాదు. ఈ భూమే నా దేవుడు, కష్టం చేస్తే తప్పకుండా ఫలితమిస్తుంది. కొన్ని సంవత్సరాలు వర్షాలు సరిగా పడలేదు. పంటలు ఎండిపోయాయి. చుట్టుపక్కల రైతులు నిరాశలో ఉన్నారు. కొందరు తప్పుదారులు ఎంచుకున్నారు. కాని రాము మాత్రం నిజాయితీని వదలలేదు. రాము తక్కువ విత్తనాలతోనే జాగ్రత్తగా పంట సాగు చేశాడు. నీటిని ఆదా చేశాడు. భూమిని ప్రేమగా చూసుకున్నాడు. కాలం గడిచింది. ఒకరోజు మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం కురిసింది. రాము పొలంలో పంట అద్భుతంగా పండింది. రాము, నీ పొలం మాత్రమే ఇలా పండింది? ఎందుకంటే నేను కృషి చేశాను కాబట్టి. అద్భుతం రాము, మాకు కూడా చెప్పు ఈ రహస్యం. సరే, వినండి. నేను ఏమాయి చేయలేదు, కష్టం చేసేశాను. ఓపిక పట్టాను, నిజాయితీగా జీవించాను. గ్రామ పెద్దలు కూడా రామును గౌరవించారు. అందరికీ ఒక పాఠ నేర్పాడు. కష్టం, ఓపిక, నిజాయితీ ఉంటే ఏ రైతుకైనా విజయం తప్పదు. రైతే దేశానికి వెన్నెముక. ప్లీజ్ మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.